హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మా భోగిని మా ఊర్లో జరిగే సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో చూశారు కదా. ఈ వీడియో అయితే సంక్రాంతి రోజుది. సంక్రాంతి రోజున మేమేం చేసామో చూసేయాలి. బాబా హ్యాపీ సంక్రాంతి. ఇంకా ఆ రోజు అందరం ఎర్లీగానే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. వంటలన్నీ చేసేసాము అందరం కలిసి. మాకు ముందుగా పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. పొత్తర్ల పూజ అనేసి పూజ చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఇంట్లో మనం వంట చేసినవన్నీ పొత్తర్లు వేసిన ఆకుల్లోనే నైవేద్యంగా వండినవన్నీ మొత్తం 12 ఆకుల్లో వేస్తుంటాము. అయితే సంక్రాంతి అంటేనే కొత్త బట్టలు కదా. ఇంకా ఆ రోజు బట్టలన్నింటికి పసుపు బొట్టలు అయితే పెడుతున్నారు మా ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వలన తొందరగా అయిపోయింది. ఇంట్లో పూజ పంతులు వచ్చి పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే పేరెంటాలకు పసుపు పోయడానికని ముగ్గురిని పిలిచాము. కొంతమంది ముగ్గురికి 5గురికి అని ఒక్కొక్కరు ఒక్కోలాగా పేరెంటాలకి అయితే పసుపు అయితే పోస్తుంటారు. పేరెంటాల కంటే వీధిలో ఉండే వాళ్ళనే పిలుస్తాము. వీధిలో అందరూ మా పిన్నులు మా పెద్దమ్మలు వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళనే పిలుస్తాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే పసుపు రాస్తుంది మా అత్త, కాళ్ళకి ముఖంకి అన్నిటికిను. వాళ్ళు రాసిన తర్వాత మా ఇంట్లో చాలా కామెడీ జరుగుతుంది. ఎందుకంటే వీధిలో ఉండే వాళ్ళే కదా, చాలా కామెడీగా ఉంటుంది. మీ వీళ్ళ మీద ఒకరికి రావాలి ఇప్పుడు మరి. అలాగైతేనే లాస్ట్దే ఇంకొకటి జ్యోతి, ఇంకొకటే ఇగో ఈ ఆకు మీద లేదు. ఎస్ సార్ అయిపోయాయి అయితే. లేదు ఇంకొకటి ఉంది జ్యోతి. అలా పసుపు రాస్తున్నాము. ఈ లోపు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి కదా. కొందరు అరిసెలు చేస్తూ ఉంటారు, కొందరేమో వరిపిండి పాకం తీసేసి బెల్లమట్లు వేస్తూ ఉంటారు. మాకైతే బెల్లమట్లే ఉన్నాయి. ఈ లోపు అవి 12 వేయాలి కదా, ఒక్కొక్కటి అయితే వేస్తున్నాము. ఈ లోపు మా సౌజికి కూడా పసుపు పోసుకొని వచ్చేసింది. తను కూడా వచ్చిన తర్వాత పసుపు రాసేసి కుంకుమ గంధం అయితే పెట్టేసింది వాళ్ళకి. ముగ్గురము పసుపు గంధం రాసేసి కుంకుమ బొట్టు అయితే పెట్టేశాం కదా. ఈ లోపుగా మా అత్తేమో ముందుగానే వాళ్ళు రాకముందుగానే పేరెంటాలకు పలదానం కోసం అనేసి వడపప్పు, బెల్లము, యాపిల్ పండు అన్నీ పెట్టేసి ఉంచింది, దక్షిణ అన్నిను. అవైతే మేము ఇచ్చేస్తున్నాము. ఎవరైనా ఇవ్వచ్చు. మా అత్త మేము ఎలా ఉన్నాం కదా, మీ ఇద్దరు ఇవ్వండి అని చెప్పేసి మా ఇద్దరితో అయితే ఇప్పించింది. మేమైతే ముగ్గురు కదా, ఒకరిద్దరికి ఇచ్చేసి ఒకరేమో ఒకరికి ఇచ్చాము. ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్షతలు ఇచ్చాము. ఇంకా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడానికని వాళ్ళకి ముందుగా అక్షంతలు ఇచ్చేసి తర్వాత మా దేవుడిపై కొన్ని వేసేసి వాళ్ళ కాళ్ళకైతే మొక్కేసాము. ఒక్కొక్కరము ఫస్ట్ నేను, తర్వాత మా అత్త, తర్వాత సౌజీ, అలా ముగ్గురము మొక్కేసాము. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొక్కుతుంటారు. అవన్నీ వీడియో క్లిప్లు అయితే తీయలేదు, కానీ ఇవైతే తీసాము. వాళ్ళకి మొక్కేటప్పుడు అయితే వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే మేము పెద్దగా పూజలు చేయము, మా అత్తే చేస్తుంది కదా, మేము ప్రతిదీ అడిగేసి చేస్తున్నామని నవ్వుతున్నారు వాళ్ళు. వాళ్ళకి మా గురించి తెలుసు, ఎంతైనా మా పిన్నిలే కదా, మేము కూడా ఇంకేం అనుకోము. అలా నవ్వుకొని ఫన్నీగానే ఉంటాం వాళ్ళతో కూడా. ఇంకా అలా అందరం అయితే మొక్కేసాము. మొక్కేసిన తర్వాత ఇంట్లో మా అమ్మమ్మ పెద్దది కదా, ఇంకా ఆవిడ కాళ్ళు కూడా నమస్కారం చేసాము. తర్వాత మా అత్త మామయ్యకి కూడా. ఇలా సంక్రాంతి రోజైతే మా పూజ అయితే చాలా బాగా జరిగింది. తొందరగా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం మంచిగా అయితే మొక్కేసి ధూపం అయితే ఫుల్గా వేసేసాము. మంచి పాజిటివ్ వైబ్ ఉంది. త్వరగా పనులన్నీ అయిపోయి చాలా బాగా అయ్యింది పూజ అయితే మాత్రం. ఇలా మీరు కూడా ఇలానే పూజ చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి ఎలా చేసుకుంటారో మీరు. ఆ రోజే బట్టలన్నీ చూపించుకుంటారు. కొందరు దివాళీకి చూపిస్తారు, కొందరు శివరాత్రికి చూపించుకుంటారు. మేమైతే పొంగల్కే చూపించుకుంటాము. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత ఊర్లో ఉండే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలని రెడీ అయ్యాము. ఎందుకంటే మార్నింగ్ అంతా డ్రెస్సులో ఉన్నాం కదా, కొద్దిగా నీట్గా మంచిగా అందరం రెడీ అయ్యాము. చిన్న వీధే కదా, వీధిలో ఉండే వాళ్ళందరం ఒక్కసారే వెళ్తాము అమ్మవారి గుడికి. అందరం మంచిగా అయితే ఎలాగా చామంతులు పూజ టైం కదా, ఇంకా మా అక్క అయితే పువ్వులు తెచ్చింది పెట్టుకోమని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసింది. అందరం మంచిగా పెట్టుకొని ఇంకా కొందరు రాలేదు, వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మామూలుగా అయితే మేమే లేట్ అవుతాం ఎప్పుడు కూడా, మా ఇద్దరమేని. కానీ అలాంటిది ఈసారి మేమే ముందు రెడీ అయిపోయాం. ముందేం కాదు, వాళ్ళు రెడీ అయ్యి మేము ఇంకా రెడీ అవ్వలేదని ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి మేము వచ్చేసాము. ఈలోపు మేము కూర్చున్నాము. అందరం రెడీ అయ్యి అయితే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము.
అక్కడ ఇంకా చాలా బాగా ఇది జరిగింది. ఎందుకంటే మేమందరం వెళ్ళేసరికి ఆ రోజు ఏంటంటే మేము నెలగంట పెట్టేసి పొంగల్ వరకు అమ్మవారి గుడికే వెళ్ళరు. ఆ రోజే వెళ్తారు, సంక్రాంతి రోజే. కాబట్టి ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ రోజే వెళ్తారు, 1 మంత్ వెళ్ళరు కదా. ఇంకా చాలా లోడ్ ఉంటుంది. అందుకని మేము చాలా లేట్గా స్టార్ట్ అవుతాము. కానీ మేము వెళ్ళేసరికి కూడా రష్ ఉంటుంది గుడి దగ్గర. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న గుడి కాబట్టి ఇద్దరిద్దరు వెళ్తుంటారు. ఇంకా అలా అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్కి మా ఇద్దరం ఉంటాం. మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇద్దరిద్దరుగా వెళ్తుంటారు. మేమైతే మాత్రం లాస్ట్లో ఉండి పూజ అయితే మంచిగా చేసేసాము అమ్మవారికి. అమ్మవారి గుడిలో అయితే పూజ అయిపోయిన తర్వాత దగ్గరలోనే సాకల్లచ్చి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాము. అది ఇంకా చిన్న టెంపుల్. మామూలుగా అయితే ఈ టెంపుల్ బూర్జిలో ఉంటుంది, ఏరు దాటి వెళ్ళాలి. జాతర కూడా జరుగుతుంది. అయితే అదే అమ్మవారిని తెచ్చి ఇక్కడ చిన్న విగ్రహం లాగా పెట్టేసి చిన్న గుడి అయితే కట్టారు. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని శివాలయంకి అయితే వచ్చేసాము. శివాలయంలో దర్శనం చేసుకొని అక్కడైతే అమ్మవారి గుడి దగ్గర కొట్టిన కొబ్బరి చెక్కలన్నీ కొట్టేసి తింటున్నాము. అక్కడైతే మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. అందరం కూడా సంవత్సరంకి ఒకసారి కలుస్తాము. మేము లీవ్కి వస్తూ ఉంటాం, కానీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. కొందరికి ఆ టైంకి కుదరదు కూడా. ఒక సంక్రాంతికి మాత్రం వీధిలో ఉండే వాళ్ళందరం కలిసి వెళ్ళి మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటాము. వాళ్ళు కూడా అంటారు, మీ ఇద్దరు ఉంటే మాకు పని తేలదు, అందుకే ఇంట్లో ఆ పని అంతా చేసుకొని గుడికి వస్తాము, ఎంత లేట్ అయినా పర్లేదని చెప్పి అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంటి వెనకాతలనే ఇలా పైడితల్లి అమ్మవారిది ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, దానికైతే పూజ చేస్తూ ఉంటాము. ఈ అమ్మవారి టెంపుల్ గడ్డకంచరంలో ఉంటుంది. పెద్ద జాతర జరుగుతుంది 3 days. ఇంకా ఇక్కడ కూడా పూజ చేసుకున్నాము. మేము పూజ చేస్తున్నప్పుడు అక్కేమో చీర తెచ్చింది అమ్మవారికి అని. అమ్మవారికి చీర అయితే కడుతుంది. ఈ లోపుగా మేమందరం పూజ చేసేసాము. పూజ చేసేసిన తర్వాత ఖాళీగా అయితే ఉండం కదా, అక్కడ కూడా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అలా చిన్న మీ విలేజ్లో కూడా సంక్రాంతి రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్తారా? కామెంట్ చేయండి ఒకసారి. మేమైతే మాత్రం నెలగంట పెడతారు కదా, ఈ లోపు ఎవ్వరూ వెళ్ళరు. ఊర్లో ఉండే వాళ్ళందరూ నెలగంట అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు వెళ్ళే దర్శనం చేసుకుంటారు. మంచిగా పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది, చాలా రష్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడ పైడితల్లి అమ్మవారి దగ్గర కూడా చీర కట్టేసిన దాకా ఇంకా అందరం మంచిగా పూజ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మా వీధిలో ఉండేవాళ్ళు అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే మాతో కలిసి వస్తారు, కానీ పైడితల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం కలిసి రారు. అప్పటికే చాలా లేట్ చేసేస్తున్నాం కదా మేము. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మేమైతే ముందు నైవేద్యంగా మడపళ్ళు అయితే పోస్తుంటాం కదా, అందులోనే ఒక్కొక్క ఆకు తీసుకొని ఇంకా అందరం కూర్చొని మంచిగా భోజనం చేసేసాము. చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు కూడా సేమ్ విలేజే. ఇంకా మేము తినేసిన తర్వాత పిల్లలకు పెట్టేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఈ లోపుగా గంగిరెడ్లు అయితే వచ్చాయి. సంక్రాంతి అంటేనే గంగిరెడ్లు వాళ్ళు వస్తుంటారు కదా. ఆ గంగిరెడ్డి వచ్చి ఏకంగా మా అమ్మ ఇంటిలోకే వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది. సంక్రాంతి ధనుర్మాసం. ఈ ధనుర్మాసంతో గంగిరెద్దు కూడా వాళ్ళ ఇంట్లో కూడా పాదం పెడుతుంది. ఇంటింటికి పాదం పెట్టుకొని ఎన్నదాని విధంగా అది ఎప్పుడో పండగ ముందో పండగ పోయిన తర్వాత గంగిరెద్దులు రావడం, కానీ పండుగకి ఎప్పుడు ఈ ఊరు రాలేదు. ఏదో 20 మంది 40 మంది మొత్తపడి మా ఊరు గంగిరెద్దు రావాలా, మా ఊరు ఆడాలా, ఇంటింటికి వెళ్ళాలా, ఇంట్లోకి వెళ్ళాలా గంగిరెద్దు అని వాళ్ళు రప్పించి ఏదో వాళ్ళకి ఇచ్చి ఆ స్వామికి ఆ ఇంట్లో పాదం పెట్టించి ఏదో ఎవరు కలిగినంత 100 200 స్వామి శిరస్కి చేస్తారు. కొడతలే అప్పనా కొడతారు కాబట్టి దేవుడి కన్నా అది అలాగా పేరు పెంచాట. ఏం పేరు నీ ఇంటి పేరు? గంగువారు.
మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంట్లో 2 పెళ్ళిళ్ళు జరిగాయి. మనం నేమ్స్ వేసుకుంటాం కదా పెళ్ళిళ్ళ టైంలో, అవైతే వాటికి డబ్బులు ఇచ్చేసి ఎంత కొంత ఇచ్చేస్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని పొగుడుతూ ఒక పాట అయితే పాడేసి అవైతే వాటికి వేసేసి వెళ్ళిపోయారు. ఈ లోపుగా మేము పిల్లలందరము తంబోలు అయితే పెట్టుకున్నాము. వీళ్ళు కూడా అప్పుడే వచ్చారు. ఆ గేమ్ అయితే ఆపేసాం కదా, ఇంకా మంచి హడావిడి అయిపోయింది అక్కడ. ఆ టైంలో వాళ్ళు రావడం, మేము తంబోలా గేమ్ ఆడటం చాలా బాగా అయిపోయింది హడావిడిగా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా, మా మా విలేజ్ దాటి ఏరు దాటాక సాకర్లచ్చి అమ్మవారు జాతర జరుగుతుందని ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మామూలుగా అయితే మేము త్వరగా బయలుదేరే వాళ్ళము, ఎవ్వరు రావట్లేదు. ఇంకా మా ముగ్గురమే అలా పిల్లల్ని తీసుకొని వెళ్దామని అనుకున్నాము. ఫస్ట్ పిల్లల్ని వదిలేసి వెళ్దామని చెప్తే వాళ్ళేమో చాలా ఏడ్చారు. సరేలే ఏముంది, ఏరు తక్కువగానే ఉంది కదా అని తీసుకొని వెళ్ళిపోయాము. కానీ చాలా కష్టమైపోయింది వాళ్ళని తీసుకొని వెళ్ళేసరికి. బట్టలు కూడా తడిసిపోయాయి. ఇంకా ఈ జాతర అయితే మాత్రం చాలా పెద్ద జాతర జరుగుతుంది. మా చిన్నతనంలో అంటే ఈవెన్ మేము ఇంటర్ చదివే వరకు కూడా పెద్ద జాతర జరిగేది. చాలా జనం వెళ్ళేవారు. మా విలేజ్ నుంచి ఏంటి, చుట్టుపక్కల విలేజ్ల నుంచి కూడా చాలా జనం వచ్చేవారు. అసలైతే మా ఏరు కానీ మా ఏటి దెబ్బ కానీ ఖాళీ ఉండేది కాదు. ఈవినింగ్ 3 నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసి ఏవో ఒకటి తినడానికి తెచ్చుకొని దెబ్బపై చాలాసేపు కూర్చొని గేమ్స్ ఆడుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మాత్రం ఎవ్వరూ రావట్లేదు, లేజీగా ఫీల్ అవుతున్నారు. నేను మా సౌజ అయితే మాత్రం స్కిప్ చేయకుండా వెళ్తున్నాము. నెక్స్ట్ ఇయర్ వెళ్తామో లేదని తెలీదు. ఎందుకంటే ఎవరు రావట్లేదు. ఇంక మేమే అయిపోతున్నాం కదా, ఇంక నెక్స్ట్ టైం రాకూడదని ఫీల్ అవుతున్నాము. ఇంకెక్కడికి వెళ్ళినా మా పిల్లల్ని తీసుకువెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా ఏవో ఒకటి కొనాలి. అది బొమ్మ అయితే చాలు, ఏ బొమ్మ అయినా పర్లేదు. వాళ్ళకి నచ్చిన బొమ్మలు అయితే కొనేసాము. కొనేసిన తర్వాత కొద్దిగా స్నాక్స్ అయితే తీసుకున్నాం. చాలా లేట్ అయిపోయింది. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 5 అయిపోయింది. జాతరలోకి వచ్చేసరికి 6 అయిపోయింది. రిటర్న్ ఎలా వెళ్తామని టెన్షన్. ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో వెళ్ళిపోదాం కదా అని చూస్తున్నాము. ఈలోపు మా అక్క వాళ్ళందరూ కలిసారు మాకు తోడుగా. ఇంకా అయితే మాకైతే భయం లేదు, ఎంత లేట్ అయినా పర్లేదులే, చాలా జనం ఉన్నారు కదా మాకు తోడుగా అని అనిపించేసి వాళ్ళతో అయితే కలిసిపోయాము. అక్క వాళ్ళతో అందరం కలిసి ఇంకా షాపింగ్ చేసుకొని, పెద్ద షాపింగ్ ఏం లేదు, చెప్పాను కదా జాతర కూడా తగ్గిపోయింది అసలు. ఎందుకంటే ఎవరు రావట్లేదు అసలు, షాపులు కూడా తగ్గించేశారు. ఇంకా అమ్మవారికి స్పెషల్ ఏంటంటే బోనాలు పోస్తుంటారు. ఆ బోనాలు కూడా మేము వెళ్ళే టైంకి అయిపోయి చాలా లేటుగా స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా జాతర అంతా చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి మా అత్త సంక్రాంతి రోజు విలేజ్లో సంగమేకని ఇలా దీపం పెట్టేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇంక రంగోలి కూడా వేయించేసింది మేము వచ్చేసరికి. ఆ రోజు ఇంకేంటంటే మేము కనుమ రోజు కానీ 2 మేకలు తీసుకున్నాం కదా, ఆ రోజు అయితే అవి బలైపోయి అక్కడే పెద్ద జాతర జరుగుతుంది మటన్ చుట్టూనే. ఇంకా బుజ్జి జాతర కంటే అక్కడే పెద్ద జాతర జరిగింది. ఇలా ఈ విధంగా మా ఇంటి సంక్రాంతి అయితే జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.